హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. సో వీక్ అయిపోయింది. సో వీక్లీ చార్ట్లో ఒకసారి అనలైజ్ చేద్దాం నిఫ్టీ గురించి. ఇది నిఫ్టీ 50 వీక్లీ క్యాండిల్స్టిక్ చార్ట్. ఇక్కడ చూస్తే ఇది లాస్ట్ వీక్ క్యాండిల్. సో దానికి ముందు వీక్ చాలా బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇది విత్ ఇన్ ద రేంజ్లోనే ఉంది లాస్ట్ వీక్ కూడా. ఇప్పుడు బ్రాడ్ రేంజ్ చూసుకుంటే మనకి ఇది బిగ్ రేంజ్ అనుకోవచ్చు. మనం 24,775 నుంచి 23,540. సో ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ కింద తీసుకోవచ్చు రాబోయే వీక్ మొత్తంకి కూడా. సో మండే నుంచి ఫ్రైడే వరకు 1 వీక్కి మనం ఈ లెవెల్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ లెవెల్స్ లాగా ఉంటాయి. ఒకటి 24,000, 23,950 నుంచి 24,050 వరకు ఒక 100 పాయింట్స్ జోన్ కింద తీసుకోవచ్చు మనం. సో ఆ జోన్ మొత్తం మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఒకటి మంత్లీ పివోట్ లెవెల్ ఉంది. ఇది ఒక 2 డేస్ అయితే మంత్లీ పివోట్ లెవెల్ మారిపోతుంది. అండ్ ఇంకొకటి ఈ ఎంటైర్ రేంజ్ని మనం డివైడ్ చేసుకుంటే ఈ లెవెల్స్ మనకి చాలా ఇంపార్టెంట్ లాగా ఉంటాయి. వన్స్ మనకి 24,000 క్రాస్ అయితే మాత్రం 24,360 ఇది మనకి నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ లాగా ఉంటుంది. ఇవి ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా తీసుకోవచ్చు వీక్ మొత్తానికి. సో షార్ట్ టర్మ్లో మనం ఒక 3-4 డేస్ కోసం చూస్తే మాత్రం ఈ రేంజెస్ ఏవైతే ఉన్నాయో, అండ్ ఇక్కడ మనం గతంలో కూడా అనుకున్నాం 23,870 ఇది రెసిస్టెన్స్ పాయింట్ అని. సో అక్కడి నుంచి లాస్ట్ ట్రేడింగ్ రోజు కొంచెం బ్రేక్ అయింది. ఆల్మోస్ట్ మనకి వీక్లీ పివోట్ లెవెల్కి వెళ్ళి అక్కడి నుంచి డౌన్కి వచ్చింది. సో ఇదంతా కూడా కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరగడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి రాబోయే రోజుల్లో కూడా. సో ఇక్కడ మనం గమనించాల్సింది 23,500 అది బ్రేక్ అయితే మాత్రం 23,300 వరకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అప్ సైడ్ చూస్తే మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ ఇందాక అనుకున్నట్టుగానే 23,950 ఆర్ 24,000. నెక్స్ట్ మన కీ లెవెల్ వచ్చి 24,135. ఈ లెవెల్ బ్రేక్ అయితే మనం కొంత పాజిటివ్ టెరిటరీలోకి వెళ్ళినట్టు అనుకోవచ్చు, కొంత రికవరీ కింద చూసుకోవచ్చు మార్కెట్లో. 24,360 నెక్స్ట్ రెసిస్టెన్స్, దాన్ని క్రాస్ చేస్తే 24,365, దాని తర్వాత 24,775 ఇవి రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. ఓవరాల్గా ఒక న్యూట్రల్ ఉండే అవకాశాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో కూడా. అయితే బయాస్ మాత్రం నెగిటివ్ ఉంటుంది. హెవీ ఫాల్ ఉండకపోవచ్చు, అదేవిధంగా హెవీ గెయిన్స్ కూడా ఉండే అవకాశం లేదు. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనపడుతుంది మనకి. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. సో వీక్ అయిపోయింది, మనం దీనికి కూడా ఒకసారి వీక్లీ చార్ట్ చూద్దాం. సో వీక్లీ చార్ట్లో సేమ్ మనకి ఆల్మోస్ట్ అదే ప్యాటర్న్ కనపడుతుంది. ఇది ఏదైతే అంతకుముందు వీక్ పోయిన వారం ఒక చిన్న రేంజ్ అనుకోవచ్చు, అంతకుముందు చాలా ఫాల్ అయిన రేంజ్ ఇది. సో ఈ రేంజ్లోనే ట్రేడ్ అయింది లాస్ట్ వీక్ కూడా. ఇప్పుడు మనకి టోటల్గా చూస్తే ఈ ఎంటైర్ వీక్, సో ఇక్కడి నుంచి తీసుకుంటే ఈ ఎంటైర్ వీక్ మనకి ఈ రెసిస్టెన్స్ పాయింట్స్ ఉండే అవకాశం ఉంది రాబోయే వీక్లో. ఫస్ట్ రెసిస్టెన్స్ మనం మంత్లీ పివోట్ లెవెలే ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. సో మనం ఆ మంత్లీ పివోట్ లెవెల్ని తీసుకుంటే అరౌండ్ 51,700 ఆర్ 750 లెవెల్స్ ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటాయి. దెన్ దాన్ని బ్రేక్ చేస్తే మన కీ లెవెల్ 51,890 మన కీ లెవెల్. సో కీ లెవెల్ కన్నా కిందనే ఉన్నాం అండ్ రేంజ్ బౌండ్ ట్రేడింగే చాలా రోజుల నుంచి జరుగుతుంది. డౌన్ సైడ్ మనం చూడాల్సింది 50,600. వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్గా వీక్నెస్ రావచ్చు బ్యాంక్ నిఫ్టీలో. 50,600ని బ్రేక్ చేస్తే 50,136 అండ్ 50,000 ఈ రెండు మనకి సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు ఉన్న దాని ప్రకారం చూసినా కానీ కొంత బ్రేక్అవుట్ కోసం మనం వెయిట్ చేయాలి. 51,890ని బ్రేక్ చేసి పైకి వెళ్తే మనం పాజిటివ్ బయాస్తో ట్రేడ్ చేయొచ్చు. అదర్వైజ్ బేరిష్ టు న్యూట్రల్ స్ట్రాటజీస్ ఏమైనా ఉంటే వాటిని మనం ఫాలో కావచ్చు రాబోయే రోజులకి బ్యాంక్ నిఫ్టీలో. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ ఒకసారి చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్లో చూస్తే మనకి రోల్ ఓవర్ బాగా జరిగింది లాస్ట్ ఎక్స్పైరీ నుంచి నెక్స్ట్కి. దాంతోపాటుగా ఇప్పుడు మనం ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగిన స్టాక్స్ చూద్దాం. ఓపెన్ ఇంట్రెస్ట్ బాగా పెరిగి ప్రైస్ కూడా పెరిగిన స్టాక్స్లో టాప్లో ఉంది జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్, తర్వాత పేటిఎం, బ్రిటానియా, కేఈఐ ఇండస్ట్రీస్, ఎస్కాట్స్, తర్వాత ఏపీఎల్ అపోలో, డాక్టర్ రెడ్డి, విప్రో, లారస్ ల్యాబ్స్, క్యామ్స్, సిజీ పవర్, వీటన్నిటిలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతూ ప్రైస్ కూడా పెరిగిన స్టాక్స్. ఇందులో నుంచే ఒక 2-3 స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఫస్ట్ జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్కి టెక్నికల్ లెవెల్స్ చూసుకుందాం. జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. సో చార్ట్ వేసుకున్న తర్వాత మనకు క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్ ఉంది. అయితే ఫ్యూచర్స్ డేటా ప్రకారం
లాంగ్స్ బిల్డ్ అవుతున్నా కానీ కొంత పుల్ బ్యాక్ రావచ్చు స్టాక్లో. అయితే దీంట్లో మనం ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయాలి. ఎప్పుడైనా సరే స్టాక్ హైయర్ లెవెల్లో ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఒక బేరిష్ క్యాండిల్స్ ఫామ్ అవుతూ ఉంటే మాత్రం కొంత పుల్ బ్యాక్ వస్తుంది, కొంత ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది స్టాక్స్లో. సో దీంట్లో కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. దీంట్లో మనకి మంచి ఎంట్రీ పాయింట్ని తీసుకోవచ్చు. మనం 680 ఆర్ 670 ఒక 10 రూపీస్ జోన్ అనుకోవచ్చు. 670 నుంచి 680 మధ్యలో వస్తే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసి 652 ఆర్ 655 లెవెల్స్ని స్టాప్ లాస్ లాగా పెట్టుకొని దీంట్లో మనం లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. అయితే దీంట్లో ఒక బ్రేక్అవుట్ ఎప్పుడు వస్తుందంటే 718 కన్నా పైన ఒక స్ట్రాంగ్ బుల్లిష్ మొమెంటమ్ క్యాండిల్ ఆ లెవెల్ కన్నా పైన క్లోజ్ అయితే మాత్రం దీంట్లో ఫర్దర్గా హయ్యర్ సైడ్కి వెళ్ళొచ్చు. 800 లెవెల్ కూడా వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్న స్టాక్ ఇది జూబిలెంట్ ఫుడ్ వర్క్స్. అయితే పుల్ బ్యాక్లో బై చేస్తే మనకి రిస్క్ రివార్డ్ చాలా ఫేవరబుల్గా ఉంటుంది. అట్లా మనం ట్రేడ్ ప్లాన్ తయారు చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే రెసిస్టెన్స్ పాయింట్స్, డిమాండ్ ఏంటి, సప్లై ఏంటి, క్యాండిల్ స్టిక్స్, ప్యాటర్న్స్, క్యాండిల్ స్టిక్ స్ట్రెంగ్త్, మూవింగ్ యావరేజెస్, ఆల్ టెక్నికల్ అనాలిసిస్, దాంతోపాటుగా కొంత ఫండమెంటల్ అనాలిసిస్, ఎట్లా చేయాలి, స్టాక్స్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ట్రేడింగ్ ఎలా చేసుకోవాలి, రిస్క్ మేనేజ్మెంట్ ఏంటి, మనం ప్రాపర్ పొజిషన్ సైజింగ్ అంటాం. ఇవన్నీ నేర్చుకోవడానికి 100 డేస్ మెంటర్షిప్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ బ్యాచ్ 6th జనవరి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, క్లాస్లో జాయిన్ కండి. నెక్స్ట్ స్టాక్ వచ్చి పేటిఎం డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇది ట్రెండ్ వైజ్ గా అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది ఇది. సో ఎప్పుడు ఇక్కడ ఈ ఫాల్ అయిన తర్వాత ఒక స్ట్రాంగ్ మళ్ళీ 3-4 డేస్లోనే మొత్తం ఫాల్ని రికవరీ చేసి హైయర్ లెవెల్స్లో క్లోజ్ అయింది. ఇది ఫర్దర్గా కూడా హైయర్ లెవెల్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ రెసిస్టెన్స్ 1063 ఆర్ 1065. సో ఇప్పుడు 1014 దగ్గర ఉంది. దీంట్లో కూడా ఒక పుల్ బ్యాక్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. అరౌండ్ 980 ఆర్ 960 లెవెల్స్కి వస్తే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ ఈ లోస్ కన్నా కింద పెట్టుకోవాలి. 930, 920 ఆ లెవెల్స్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకొని దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. హైయర్ లెవెల్లో 1060 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. వన్స్ అది బ్రేక్ చేస్తే 1110 ఆర్ 1115 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది ఈ స్టాక్లో. ఇది పేటిఎం. ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఇది ఎస్కార్ట్స్. ఈ స్టాక్ ఎస్కార్ట్స్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ ప్యాటర్న్ వైజ్ మాత్రం బేరిష్ ప్యాటర్న్ కనపడుతుంది. కంటిన్యూస్ గా లోయర్ హైస్ లోయర్ లోస్ ఫామ్ అవుతా ఉన్నాయి. సో ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ ఇక్కడ కొంత కన్సాలిడేట్ అయింది. అండ్ ప్రీవియస్ గా కూడా ఇక్కడ ఒక జోన్ స్ట్రాంగ్ కన్సాలిడేట్ అయింది 2950 నుంచి 3090. సో ఈ జోన్ ఇక్కడ కన్సాలిడేట్ అయిన తర్వాత బిగ్ ర్యాలీ చూసాం మనం. సో ఈ ఫాల్ ఆల్మోస్ట్ ఆ లెవెల్కి వచ్చింది. ఇది ఏప్రిల్ 2024. సో సేమ్ లెవెల్కి ఇప్పుడు ప్రైస్ వచ్చేసింది ఆల్మోస్ట్. అండ్ ఇక్కడ కన్సాలిడేట్ అవుతాం. మోస్ట్లీ ఇక్కడ కొన్ని రోజులు కన్సాలిడేట్ అయ్యి ఇక్కడ నుంచి ఫర్దర్గా మూమెంటం రావచ్చు ఎస్కార్ట్స్లో. అయితే ఇప్పుడున్న లెవెల్ 3260. సో ఈ లెవెల్లో కానీ ఏదైనా చిన్న పుల్ బ్యాక్ ఇచ్చినా కానీ దీంట్లో లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. అయితే మన టైం మినిమం 6 months to 1 year హోల్డింగ్ పీరియడ్ పెట్టుకొని ఒక ఎంట్రీ పాయింట్ కోసం దీంట్లో చూస్తే ఇది మంచి లెవెల్ అనిపిస్తుంది. సో ఈ లెవెల్లో మనం ఎంట్రీ తీసుకొని హైయర్ లెవెల్లో 3600 అండ్ 3800 రెండు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్సే. 3593 ఆర్ 3600. దాని తర్వాత ఈ హై 3800. సో ఈ రెండు పాయింట్స్ దగ్గర ఎక్కడైనా సరే మనం ఒక బేరిష్నెస్ కనబడితే అక్కడ ప్రాఫిట్ బుకింగ్ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు ఎస్కార్ట్స్లో. రేపు వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.